దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. అందరూ క్షేమముగా ఉన్నారండి? మీ అందరూ క్షేమముగా ఉండాలని, కష్ట పరిస్థితుల నుండి విడిపించబడాలని, నెమ్మది లేని మనసులకు నెమ్మది కలగాలని ప్రతి నిత్యము ప్రార్థన చేయించు ఉన్నాము. దేవుని వాక్యము ధ్యానిందాము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధిని ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా ఇశ్రాయేలు గూర్చి, యోధా వారిని గూర్చి దేవుడు ఇక్కడ మాట్లాడుచు ఉన్నారు. ఆయన ఎంతో వేదనతో మాట్లాడినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు నిబంధన చేశారు. ఆయన నిబంధనను వారు ఉల్లంఘించారని, ఆ నిబంధనలు వారు నిలవలేక వారి ఇష్టానుసారమైన మార్గాల గుండా ప్రయాణము చేసి ఆయన్ను బాధ పెట్టారు. గనుక ఆయనే స్వయముగా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచు ఉన్నారు. ఆనాటి నిబంధన వంటిది కాదు, ఇది క్రొత్త నిబంధన. రాబోవు దినములలో నేను వారికి నిబంధన చేయించు ఉన్నాను, ఆ దినములు వచ్చుచున్నవి అని మాట్లాడుచున్నారు. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలు మనస్సులో నింపుకొని వాటి ప్రకారం బ్రతికి వాటి ప్రకారము జీవించలాగున వారి హృదయం మీద ఈ మాటలు నేను ఉంచుతున్నానని దేవుడి ఉదయకాల సమయంలో మనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, హృదయమనే పలక మీద ఆయన మాటలు మనము వ్రాసుకుంటే, ఆ మాటలు ధ్యానిస్తే మన బ్రతుకులు మారతాయి, మన పరిస్థితులు మారతాయి. ఆయన ఉంచిన వాక్కులు మనము హృదయపూర్వకంగా స్వీకరించే వారిగా ఉండాలి. చాలామంది కంటే దేవుని మాటలు ఇష్టం ఉండవు. మంచి మార్గం అంటే ఇష్టం ఉండదండి. ఇష్టానుసారంగా జీవించాలనుకుంటారు, ఇష్టానుసారంగా నడవాలనుకుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రియ స్నేహితులారా, దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన ఒక క్రమమైన జీవితాన్ని మనకు నిర్ణయించాడు. ఒక ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు ప్రణాళికలో సిద్ధపరిచించాడు. ఆయన చెప్పినట్లుగా మనము నడిస్తే అపాయము నుండి తప్పించబడతాము, కీడుల నుండి తప్పించబడతాము, నెమ్మదికరమైన జీవితాన్ని పొందుతాము. ఆయన మాటలలో ప్రతి ఒక్క వాక్కు చేత మనం నింపబడినట్లయితే, ఆయనకు లోబడి జీవించినట్లయితే ఆయన నిత్యముగా మనల్ని కాపాడుతానని, మనలను దీవిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాటను మేరటం వలన ఆయన బాధపడ్డాడు. శత్రులకు వారిని అప్పజెప్పాడు. వారు ఎన్నో బాధలు అనుభవించారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ స్నేహితుడా, సోదరి, ఆయన మాటకు లోబడండి, ఆయన మాట వినండి. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడై ఉన్నాడు, ప్రాణమిచ్చిన దేవుడై ఉన్నాడు. ఆయన సజీవుడై నిత్య రాజ్యానికి వెళ్ళి మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తిరిగి రాబోతున్నాడు గనుక ఆయన సన్నిధానములో నమ్మకంగా బ్రతికి ఆయన రాజ్యమును సంపాదించుకుందుముగాక. ఆయన మాటలు హృదయములో దాచుకుందుముగాక. దేవుడి సమయములో మనలందరినీ దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనములు. నాయన హృదయమని పలక మీద నాయన నీ మాటలు ఉంచుతానని, క్రొత్త నిబంధన దినములు వచ్చుచున్నవని వాగ్దానము చేశావు నాడు ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు. ఈ ఉదయకాల సమయములో అవే నిబంధన మాటలు మా అందరితో మీరు మాట్లాడి, నా మాటలు విని ధ్యానించి వాటికి లోబడి జీవించి హృదయములో దాచుకుంటే నిశ్చయముగా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చున్నావు. నాయన నమ్మదగిన దేవుడు గనుక నీ కొరకు నమ్మకంగా బ్రతుకు జీవితం అందరికీ దయచేయమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో
ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నిండారుగా మనలను దీవించునుగాక, ఆమేన్. ఘనమైన స్తుతిగానమా